నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ లో ఘనంగా ఫీరా సుక్కా జయంతి వేడుకలు నివాళులర్పించిన కిసాన్ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి. సత్యం, నీతి మరియు ప్రకృతి పరిరక్షణే మార్గదర్శకంగా జీవించిన ఆదివాసుల ఆరాధ్య దైవం క్రాంతివీర్ హీరా సుక్కా జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల కొమరంభీం విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరాంచి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాస సంఘాల నేతలతో కలిసి హీరా సుక్కా చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే హీరా సుక్కా బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని కొనియాడారు. హీరా సుక్కా కేవలం ఒక మతపరమైన నాయకుడు మాత్రమే కాదని సామాజిక సమానత్వం కోసం, ప్రకృతి రక్షణ కోసం పోరాడిన గొప్ప మార్గదర్శి గుర్తు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ఆదివాసీలను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించడంతో పాటు వారి విశిష్ట సంస్కృతిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. హీరా సుక్కా సత్యం, నీతి, సమానత్వ మార్గంలో మనల్ని నడిపించారు. ఆయన బోధనలు మన జీవన విధానానికి, సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు. అడవి బిడ్డల అభివృద్ధికి, వారి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, మేధావులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హీరా సుక్కా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.